माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय। भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति जय जय माता भारत माता जय श्री राम जय श्री राम जय श्री राम। తీసుకుని వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మరియు ఆ అమిత్ షాలకి ప్రధానంగా భారత సురక్షా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय। भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति जय जय माता भारत माता जय श्री राम। ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యం లోపల నిన్న పార్లమెంట్ లోపల వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డు లోపల కొన్ని ఆ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ పార్లమెంట్లోని ఉభయ సభల లోపల లోక్సభ మరియు రాజ్యసభ లోపల ఆ సవరణ చేస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారత సురక్షా సమితి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం। సో త్వరలోనే ఈ బిల్ అనేటువంటిది రాష్ట్రపతి ఆమోదం పొంది త్వరలోనే చట్ట రూపంలో కూడా అమల్లోకి రావాలని చెప్పి ఆశిస్తున్నాం। ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డు లోపల పార్లమెంట్ లోపల సవరణలు తీసుకుని రావడం అనేటువంటి దాన్ని ముస్లింలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా స్వాగతించడం అనేటువంటిది హర్షించదగినటువంటి విషయం। ప్రధానంగా ఇందులో పడ్డ ముస్లింలోని మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ సవరణలు చేయడం జరిగింది। ఇది ప్రధానంగా ఏంటంటే వక్ఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ముస్లిం లోపల ఉన్నటువంటి పేద ప్రజల యొక్క స్థితిగతుల్ని మార్చడానికి ముస్లిం లోపల ఉన్నటువంటి నిర్వహించబడుతున్నటువంటి అనాథాశ్రమాలు కానీ మదర్సాలు కానీ వీటి యొక్క నిర్వహణకు భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ దానం అల్లా పేరు మీద దానం చేయడాన్ని వక్ఫ్ అని చెప్పి అంటారు। సో దాన్ని మనకు భారతదేశం విషయానికి వచ్చినట్టు భారతదేశంలో పట్ల ఈ ఇంగ్లీష్ సుల్తాన్ల కాలం నుంచి వక్ఫ్ అనేటువంటి మన భారతదేశంలో పట్ల అమలవుతూ వస్తున్నది। ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీన్ని అల్లా పేరు మీద దాని భూములు అనేటువంటి దానం చేయడం జరుగుతుంది, అల్లాకు మాత్రమే సంబంధించి ఉంటాయి అవి। సో కానీ ఈ మధ్య ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డు లోపల జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని తొలగించడానికి ఆ వక్ఫ్ బోర్డు అనేటువంటిది సమర్థవంతంగా పనిచేయడానికే ఆ వక్ఫ్ బోర్డులో కూడా కొన్ని సవరణలు చేయడం అనేటువంటిది జరిగింది। ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది మన ప్రధానంగా ఏంటంటే రాజులు పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే దీనికి రాజులు నవాబులు చక్రవర్తులు దీనికి భూముల్ని దానం చేసినటువంటి వాళ్ళు। కాబట్టి ఈ మధ్యకాలంలో పట్ల అందులో పట్టు ఉన్నటువంటి అవకతవకలు నిర్మూలించడానికి ఇదంతా సమర్థవంతంగా ఆ వక్ఫ్ బోర్డుని నిర్వహించడానికే ఆ చట్టంలో కూడా మార్పు చేయడం జరిగింది। దీనివల్ల ఏంటంటే చేసినటువంటి ఈ వక్ఫ్ బోర్డులో తీసుకొచ్చిన సవరణలు అనేటువంటి ప్రధానంగా ముస్లిం లోపల ఉన్నటువంటి పేద ప్రజానికం ఏదైతే ఉందో అందులో పట్టినటువంటి షియా సున్నీలే కాకుండా మిగతా వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి పేద ప్రజలకి ఇది మేలు చేయడానికే ఉద్దేశించినటువంటిది। దీని మీద అనేకమైనటువంటి ఆపోహలు వెలిపించడం అనేది జరుగుతుంది, కానీ అది ప్రజలకి ముస్లిం ప్రజలకి పేద ప్రజలకి మేలు చేసే విధంగానే ఆ సవాళ్ళు తీసుకుని రావడం అనేది జరిగింది। దీని పట్ల భారత సురక్షా సమితి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది। కూడా సవాళ్ళు తీసుకుని రావడం అనేటువంటిది ఏదైతుందో దీనివల్ల శాంతియుతంగా దేశంలో కూడా శాంతియుతంగా చట్టంలో కూడా సవాళ్ళు తీసుకుని వచ్చినందుకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాకి భారత సురక్షా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।